ఈ దునియాల ఎక్కువ సంపాదించేది ఎవ్వళ్ళు అని అడిగితే ఏ వ్యాపారం చేసుకునేటోళ్ళ పేరో లేకుంటే ఏ ఆటలాడేటోళ్ళ పేరో చెప్తారు చాలా మంది. కానీ కుబేరుడు వెంకటేశ్వర స్వామి పేరు ఎవళ్ళన్న చెప్తారా? ఏడుకొండల మీద ఉన్న స్వామివారి సంపాదనకు ఎవ్వళ్ళు సాటిరారు. అంత ఆమ్దాన్ వస్తుంది ఏడుకొండల స్వామికి. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కానీ నేను కూడా ఈ 10 రోజులల్లో బగరే సంపాదించిన అని అంటుండు బాలాపూర్ గణేశుడు. అవు ఇవాళ బాలాపూర్ గణనాథునికి పడ్డ కట్నాలు లెక్కబెట్టిర్రు. ఎంత కట్నం పడ్డది, ఎన్ని కానుకలు పడ్డాయో సుశుద్ధం పర్రి గట్ల పోయి 35 లక్షల రూపాయలు లడ్డు యాలంపాట మీద వస్తే 23 లక్షలకు మీదనే ఉండి ఆదాయం వచ్చింది. ఏడనుకుంటూ బాలాపూర్ గణేశుడు సంపాదించిన ఆమ్దాన్ ఇది. స్వర్ణగిరి గుళ్ళ కూర్చొని పూజలు అందుకున్న దేవుణ్ణి చూసేందుకు మస్తు మంది భక్తులు వచ్చిలియాడు. వచ్చినోళ్ళు ఉత్త చేతులతో రాదు, ఉత్తకొచ్చి పోరు కదా. గట్ల వచ్చినోళ్ళు వచ్చినట్టు కట్నాలు కానుకలు చదివిచ్చిపోతే గణేశుని నిమజ్జనం ఓడిచినాక జనంతా నిమ్మలమై బాలాపూర్ గణేశుని గల్లపెట్టే దులిపితే గింత పైకం వెళ్ళింది అన్నట్టు. అంట్లా ఇది మా సొంతంగా చెప్పిన ముచ్చటేం కాదు. బాలాపూర్ ఉత్సవ సమితి పెబ్బ కళ్యాణ్ నిరంజన్ రెడ్డి అన్న చెప్పిన ముచ్చటే కూడదు. మరి తక్కువ మంది భక్తులు వచ్చిలా గణేశుని దర్శనానికి తలో చేసినా బొచ్చాడు పైకం. అటు లడ్డు ఆరాజ్ పాట పాడితే 35 లక్షలు, ఉండి దులిపితే ఇంత పైకం. మరి ఇదంతా ఏం చేస్తాడంటే దానికి కూడా లెక్క ఉంది కమిటీ కాడ. గా ఆమ్దానితో ఊరిని ఎలుగులు చేస్తాడట. ఊరోళ్ళ కక్కెలకు వచ్చేటి పనులు చేస్తామంటున్నారు. అన్నేమో గాని చదువుల మీద ఎక్కువ ఖర్చు పెడతాం అనుకొస్తున్నారు కమిటీ వాళ్ళు. ఈ ఒక్కేడు కాదుల్లో 10 ఏడు ఇంతే. ఇప్పటి వరకు బాలాపూర్ గణేశుని కమిటీ మీద వచ్చిన పైకంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరిని ఎలుగులో చేసినాం అనేది గణేష్ కమిటీ వాళ్ళు అంటున్న మాట. ఏమో అనుకున్నాం గానీ ఏడుకొండల ఎంకన్న సామితోని పోటీ పడ్డట్టే గల్లా పెట్టే నింపుకుండా బాలాపూర్ గణనాథుడు.